అండి, మీ అందరికీ హెయిర్‌కి ఒక చిన్న చిట్కా. ఇది అలోవెరా శుభ్రంగా కడిగేసి సైడ్‌నున్న ముళ్ళులు లాంటివి కట్ చేసి తెచ్చాను. ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొంచెం ఒక గుప్పెడంతా నా హెయిర్‌కి. మీ హెయిర్ ఎక్కువ ఉందంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అంతేనండి. నా చిన్న హెయిర్ కాబట్టి చిన్న ఉల్లిపాయ వేసుకుంటున్నా. పెద్ద హెయిర్ అయితే పెద్ద ఉల్లిపాయ వేసుకోండి. ఈ మూడింటిని మిక్స్ చేసేసి చూపిస్తాను మీకు. ఇలా పొట్టు తీసేసి కడిగేసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఇంకో అలోవెరా కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేస్తే అందులో వాటర్ వేయ అవసరం లేదు. ఎందుకంటే అలోవెరాలో వాటర్, ఉల్లిపాయలో వాటర్ సరిపోతుంది. అలా స్ట్రైనర్ సాయంతో దాన్ని మొత్తం తీసేసుకోవాలి. ఇదిగోండి, వడపోసుకుంటే నాకు ఇంత వచ్చింది. టీ వడబట్టితో రాలేదు, ఇది జ్యూస్ వడబోసేది దీంతో వచ్చింది. ఇలా పిప్ వచ్చేస్తుంది. ఇది వద్దు అని అంతే అండి. ఇది నేను తలకు పెట్టుకుంటాను. ఇది మనం కొబ్బరి నూనె పెట్టుకున్నట్టే తలకి కొంచెం కొంచెంగా తీసి పెట్టేసుకోవాలి. నేను పెట్టుకుంటున్నాను చూడండి. ఇలా మనం కొబ్బరి నూనె ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవడం. ఈ టిప్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మీకు ఏ కండిషనర్ అవసరం లేదు, చాలా చిల్కీగా అవుద్ది. వారం వారం పెట్టుకోండి, హెయిర్ చాలా బాగుంటుంది.